నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ షేర్ అవుతుంది. ఇక టాపిక్ని స్టార్ట్ చేసే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వరీ అండ్ అట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీసులు ఉన్నాయి. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈ వీడియోలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ మా సర్వీసు 3 నెలలు ఉంది, మా సర్వీసు 2 నెలలు ఉంది, 5 నెలలు 6 నెలల లోపు ఉంది సర్వీస్ అనేది. సో పెన్షన్ అమౌంట్ రావటం లేదు. మేము అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే లెస్ దెన్ 6 months అని చెప్పేసి ఇట్లా ఒక ఇష్యూ అయితే చూపిస్తుంది. సో అవ్వట్లేదు. మీరేమో అప్డేట్ వచ్చిందని చెప్పేసి ఇంతకుముందు చెప్పారు, అంటే 6 నెలల లోపు సర్వీస్ ఉన్నా కానీ పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి. బట్ ఎర్రర్ చూపిస్తుంది ఏంటి అని చెప్పేసి కొంతమంది అడిగారు. అట్లాగే సర్వీసు 6 months అబౌవ్ సర్వీస్ ఉన్నా ప్రజెంట్ మేము ఒక కారణం చేత అప్లై చేయలేకపోతున్నాము. సో దాని గురించి ఏంటి, ఇట్లా చాలా రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయండి. సో వాటి గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా? సో ముందుగా వచ్చేసరికి సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాము. ఓకే, సో ముఖ్యంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఏంటి సార్ ఇది, మేము పెన్షన్కి అప్లై చేస్తున్నాము. ఓకే, సో ఎగ్జిట్ డేట్ ఉంది, బట్ నాకు ఇట్లా షో చేస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ లివింగ్ అనేది చూపిస్తుంది, బట్ ఇట్లా చూపిస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా 3 రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నా ఎట్లయినా చూపిస్తుంది ఏంటి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారండి. ఓకేనా? సో ఎందుకు అంటే కనుక, సో చాలామందికి ఇంతకుముందు వీడియో మీకు చెప్పానండి, ఎవరైతే రీసెంట్గా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఎంటర్ చేసి ఓకేనా అప్డేట్ చేసి సో వాళ్ళు క్లెయిమ్ చేద్దామని చెప్పేసి ముందుకు వస్తారో అట్లాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది తాత్కాలికం అండి. ఓకేనా? సో మీరు ఒక 5-6 days లేదా ఒక 10 days వెయిట్ చేసి మీరు క్లెయిమ్కి అనేది అప్లై చేయండి. ఇంతకుముందు చెప్పాను మీకు అసలు ఎట్లా చేయాలని. ముందు 10C అనేది అప్లై చేయడానికి ట్రై చేసి ఆ తర్వాత 19 అనేది అప్లై చేయండి అని చెప్పేసి చెప్పాను. లాస్ట్ వీడియో మీకు చెప్పాను, అది మీరు చూసారో లేదో ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. ఓకేనా? సో ఈ ఇష్యూ వస్తే కనుక మీరు వెయిట్ చేయండి. ఈరోజు ట్రై చేయండి, అవ్వట్లేదు, రేపు ట్రై చేయండి, అవ్వట్లేదు, ఎల్లుండి ట్రై చేయండి, అట్లా ట్రై చేస్తూనే ఉండండి. ఓకే, సో ఏదో రోజు మీకు అన్లాక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇదేంటంటే తాత్కాలికం అనమాట. ఓకే, సో దీంతోపాటు మనం ఒకవేళ ఓకే ఫామ్ ఓపెన్ అయింది, కిందకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎలిజిబిలిటీ ఎక్స్పెన్షన్ అని చెప్పేసి మనకేంటంటే ఇంకో ఇష్యూ చూపిస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసినప్పుడు ఇది కూడా తాత్కాలికమే. రీసెంట్ ఓటీపీ చేసి సో మీరు మళ్ళీ ఓటీపీని ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకుంటే అవుతుంది. 2-3 సార్లు రీసెంట్ చేసుకుంటూ చేయండి, ఇది కూడా అవుతుంది. ఓకేనా? ఎట్లా కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు అవ్వట్లేదని చెప్పేసి, 4-5 సార్లు నేను ట్రై చేస్తున్నా అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చి మీరు ట్రై చేయండి, అవుతుంది. అట్లాగే ఇంకో ఇష్యూ వచ్చేసరికి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, అనేబుల్ టు గెట్ సర్వీస్ డీటెయిల్స్. ఇది కూడా తాత్కాలికమే. ఓకే, సో ఇట్లా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 10C సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా ఇష్యూ వచ్చింది అనుకోండి, 19 సెలెక్ట్ చేయండి, లేదా మీరు 31 సెలెక్ట్ చేయండి. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి, అంటే బ్యాక్ అని కాదు, మళ్ళీ ఇదే డ్రాప్ డౌన్ మెనూలో 10Cని క్లిక్ చేస్తే ఈ ఇష్యూ మీకు రాదనమాట, అనేబుల్ టు గెట్ సర్వీస్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఇది తాత్కాలికమే. ఒకవేళ వచ్చినా కానీ ఈరోజు రేపు ఎల్లుండిలో మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, చాలామంది ఈ విషయాన్ని పదే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పాను, బట్ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఇవి తాత్కాలికమే. సో మీరు ఈరోజు కాబట్టి రేపైనా ఓకేనా? సో రోజు అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉండండి, బట్ 10C మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయడానికి ట్రై చేయండి. అదైతే ఆ తర్వాత 19 అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసరికి సో చాలామందికి ఉన్న ఇష్యూ ఏంటంటే, సార్ మా సర్వీసు 6 months బిలో సర్వీస్ ఉంది, సో ఏంటి పరిస్థితి, నేను అప్లై చేయలేకపోతున్నాను, ఎర్రర్ చూపిస్తుందని చెప్పేసి. ఇంతకుముందు మనకి ఈ టేబుల్ డి వచ్చిన తర్వాత ఏంటంటే మల్టిపుల్గా ఐడీస్ ఉన్న వాళ్ళకి, అంటే 1, 2, 3 ఐడీస్ ఉండి సో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చి చివరి ఐడి అనేది 3 months చేసినా కానీ ఉండి అట్లాంటి క్లెయిమ్స్ అనేవి 10C ద్వారా సెటిల్ అయ్యాయి. బట్ సింగిల్ ఐడి ఉన్న వాళ్ళకి ఎర్రర్ చూపించింది అనమాట. ఓకేనా? అంటే 6 months అబౌవ్ సర్వీస్ ఉండాలి, అప్పుడు మాత్రం మీరు క్లెయిమ్స్కి అప్లై చేయండి అని చెప్పేసి ఎర్రర్ చూపించి అక్కడ మనకి ఫామ్ ఓపెన్ అయ్యేది కాదు. బట్ ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే కనుక మనకి 6 months బిలో సర్వీసు 4 నెలలు ఉన్నా 3 నెలలు ఉన్నా మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా?
సో నేను రీసెంట్గా అప్లై చేసిన ఫామ్ అనేది ఇక్కడ ఓకే 30 మే 2022లో జాయినింగ్ డేటు, ఎగ్జిట్ డేటు 11 అక్టోబర్ 2022 ఓకే. అంటే ఇది మీరు చూడొచ్చు 5 నెలలు కూడా పూర్తి కాలేదు ఓకే. సో ఎట్లాంటి క్లెయిమ్స్ కూడా ఎవరైతే సింగిల్ ఐడి ఉన్నా కానివ్వండి, మీకు ఒకవేళ మెంబర్ ఐడి సింగిల్ మెంబర్ ఐడి ఉన్నా మీరు ఎట్లా మీ సర్వీస్ అనేది 3, 4, 5 నెలలు ఉన్నా కానీ 6 మంత్ బిలో సర్వీస్ ఉన్నా కానివ్వండి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఫామ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ప్రూఫ్గా మీకు చూపిస్తున్నాను అనమాట. 30 మే 2022 నుంచి 11 అక్టోబర్ 2022 వరకు 5 నెలలే ఓకే. ఇంకా 5 నెలలు కూడా కాలేదు. చూసారు కదా, మీ సర్వీసు 6 మంత్ బిలో సర్వీస్, మీ సర్వీస్ అనేది 6 మంత్ బిలో ఉన్నా మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ ఓకేనా. సింగిల్ ఐడి ఉన్నా కానీ మీకైతే అవుతున్నాయి, మీరు ట్రై చేయండి ఓకే. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా. నా వాట్సాప్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు, మనకైతే పెయిడ్ సర్వీసులు ఉన్నాయి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఎట్లాంటి అప్డేట్స్ మీరు మరిన్ని తీసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.